ఈ రోజు మార్కండేయ హిల్స్ కి అయితే వెళ్తా ఉన్నాము. ఆన్ చేసే ఆఫ్ చేసే కష్టం అయిపోతుంది. ఈ సూపర్ బైక్స్ అడ్డాన్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ ఒకే రోడ్ నర్సాపురకు వచ్చేసినామంటే బెస్ట్ సండే రైడ్ అవుతుంది. వేరే లెవెల్ కి ఉందన్నమాట. వ్యూ కానీ ప్లేస్ ఫుల్ చెల్ అయితేనే ఉంది. తెలుసా బ్లాక్ వైజర్ వేసుకునే దాని వల్ల సో రోడ్ అంత ప్రాపర్ గా కనపడేసాలి. ఎంత బాగా కనపడుతుంది చూడండి ఆ కొండ. సో ఎంత దగ్గరికి అయితే ఫస్ట్ టైం చూస్తా ఉండేది నేను. కోలార్ యాక్చువల్లీ సూపర్. 20 రూపీస్. సో ఇదే అనమాట ఎంట్రన్స్. వాళ్ళు ఎలా కంటెంటా దానికి ఇంకొక రౌండ్ వేసుకొద్దాం అంటుండు. యాక్టింగ్ ఎట్లా చేస్తాను చూడండి. పిచ్చుక ప్యారెట్ పీకాక్. ఇక్కడ మీకు ఆరెంజ్ ఫ్లాగ్స్ హనుమాన్ ఫ్లాగ్స్ కనపడిస్తుంటది. ఇది వచ్చేసి ట్రెక్కింగ్ అనమాట. ఒకవేళ మీరు బైక్ లో వెళ్తున్నారంటే ఇట్లా వెళ్ళండి. చూడండి ఫుల్ కార్నరింగ్ ఎట్టు కొడతాను చూడండి. ఏ ముందన్న ఈ నుంచి సేకే అనమాట. టెంపుల్ క్లోజ్ చేసినారు కదన్నా గుడి. మీరు ట్రెక్కింగ్ వస్తే డైరెక్ట్ గా ఈ రూట్ లో వస్తారు. సన్ రైజ్ చూసాక ఎంత బాగుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో ఇంకొక సండే రైడ్కి అయితే వెళ్తా ఉన్నాము. ఈరోజు మార్కండేయ హిల్స్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి నర్సాపుర కోలార్ దగ్గర అనమాట. సో మాకు ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది. జస్ట్ ఇప్పుడే పెట్రోల్ పట్టుకొనేసి ఇంకా వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం వస్కోటే దగ్గర ఉన్నాము. నేను మన ఎంఎంకే కన్నడి గజత్లో. సో వెళ్తా చూపిస్తాను ఏదైనా సూపర్ బైక్స్ కనపడిస్తే ఈసారి కూడా. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం చేసినప్పుడు ఒక సూపర్ బైక్ది రియాక్షన్ చేసిన, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరైతే చూడలేదో మన ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసినాను, వీళ్ళు చూడండి. సో ఇంకా వెళ్తా కలుసుకుందాం. అర్థం కాదు గ్లోవ్ చేస్తే ఆన్ చేసే ఆఫ్ చేసే కష్టం అయిపోతుంది దాన్ని. ఇంకా మనమైతే ఇప్పుడు వస్కోటే టోల్ దగ్గర ఉన్నాం గైస్. ఇది వచ్చేసి మనకి సూపర్ బైక్స్ అడ్డాన్ చేసి చెప్పొచ్చు. ఎన్ని సూపర్ బైక్స్ వస్తుంది తెలుసా. ఆల్రెడీ వెళ్ళండి, అది చూపిస్తాను ఏదైనా కనపడేసా ఈరోజు కూడా. అండ్ ఇంకొక 70 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్. అందరూ మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి గైస్. ఇంకొక 70 సబ్స్క్రైబర్స్ అయిందంటే మనది 1K అయిపోతుంది. సో మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock ఇంట్లో తిన్నాము. ఇంక 5:30 అవుతుంది. మేము వెళ్ళే లోపల ఇంకా చాలా లేట్ అయిపోయేట్టుగా ఉంది గైస్. చూడాలి ఎంతసేపటికి పోయి రీచ్ అవుతామనేసి. సో మనం వస్కోట నుంచి కూడా ఒకే రోడ్ నర్సాపురకు వచ్చేసినామంటే ఆ నుంచి లోపలికి తీసుకుంటే సరిపోతుంది. సో మీరు మాలూరు రోడ్ పోయినారంటే కొంచెం రోడ్లు బ్రాలే. సో దానివల్ల చెప్తున్నాను, మీరు నర్సాపూర్ రోడ్కి వచ్చేసేయండి. ఒకవేళ మీరు బెంగళూరులో ఉండి ఈ ప్లేస్ని విజిట్ చేయలేదంటే పక్కా విజిట్ చేయండి. ఒక బెస్ట్ సండే రైడ్ అవుతుంది. అండ్ వేరే లెవెల్కి ఉందన్నమాట వ్యూ కానీ ప్లేస్ కానీ. నేను అయితే కొంచెం యూట్యూబ్లో చూసిన. సో మంచి ప్లేసే అనుకోండి. సో మీకు కూడా చూపిస్తాను. ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. పొద్దునే ఒక 5 o'clock చలి వేరే లెవెల్కి ఉంటుంది గైస్. ఇది ఎండాకాలం అయినా కూడా పొద్దునే ఏం చలి ఉంది తెలుసా. మా ఫుల్ చలి అయితేనే ఉంది గైస్. నేను చచ్చిపోతా. చూడండి గైస్ రోడ్లో ఎంత ఫాగ్ ఉందో. యాక్చువల్లీ ఏమైతుందో తెలుసా, ఈ బ్లాక్ వైజర్ వేసుకునే దానివల్ల సో రోడ్ అంత ప్రాపర్గా కనపడేసాలే. సో దయచేసి ఎవరైనా హెల్మెట్ తీసుకుంటా ఉంటే వైట్ వైజరే యూస్ చేయండి. ఈ బ్లాక్ వైజర్ అంత ప్రాపర్గా మీకు నైట్ టైంలో నీట్గా కనపడిస్తాలే. ఒకవేళ మంచి సూపర్ బైక్ కనపడిస్తే అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ వెళ్ళండి అది బండ్లు, కానీ మనకి ఇంకా కనపడిస్తలే. వాళ్ళు పోయే స్పీడ్ అదా మన పోయే స్పీడ్ అదా. మన బండి 80, 100 అంతే. దానిపైన పోం మనం ఫిక్స్. వాళ్ళు పోతారు 200. ఆడ మ్యాచ్ చేసేకైతే ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకొద్ది వెళ్తుర్రానే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడే ఎక్కువ చలి అవుతుంది అనేసి హైవే పక్కలే ఒక టీ తాగినాం అనమాట. సో ఇంకా వెళ్ళాలా, ఇంక లొకేషన్ వేసుకొని వెళ్దాం. చూడండి ఇప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది. ఎంత బాగా కనపడుతుంది చూడండి ఆ కొండ. చూడండి కోలార్ మార్కెట్ ఎట్లుందో. సో ఎంత దగ్గరికి అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉండేది నేను కూడా. సో మన వీడియో ఎవరైనా కోలార్ నుంచి చూస్తూ ఉంటే లేదంటే మీ కోలార్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నాకు మంచి హిడెన్ ప్లేసెస్, ఒక మంచి టెంపుల్స్ అంతా తెలిసి ఉండే వాళ్ళు అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఆ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్లీ కోలార్ ఎంత బాగుంది తెలుసా చూసేదానికి. సో హైవేలో కాదు లోపలికి రండి, ఎంత బాగుంది తెలుసా. చూడండి ఆ విలేజ్ వైబ్ ఇస్తుంది అనమాట. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 5 kilometers. ఓకే 20 రూపీస్ బ్రో. 20 రూపీస్. అయ్యో లిఫ్ట్ ఇచ్చినాను. యాక్చువల్లీ ఆ రోడ్లో ఒక అబ్బాయి కనపడిస్తే లిఫ్ట్ అడిగినాడు, ఎక్కించుకున్నా. ఇప్పుడు ఇక్కడే అటు సైడ్ వెళ్తున్నాడు అనుకుంటాను ఆ పిల్లోడు. సో బ్రో లిఫ్ట్ ఇచ్చి దానికి 20 రూపాయలు అంటే. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సన్ చూడనా ఎంత ఆరెంజ్గా ఉందో. హిల్స్ పేరు ఏం చెప్తే మాగండియా హిల్సా. మార్కండేయ ఈ పేరే మర్చిపోతాను. మార్కండేయ హిల్స్ చెప్పేదే మర్చిపోతాను. ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. చాలు. ఎలా
కంటెంటా? వేసుకొస్తావా? వేసుకోరప్ప నువ్వు కంటెంట్ క్రియేటర్ అయిపోయినావు. గోపురం చూపించేదానికి ఇంకొక రౌండ్ వేసుకొద్దాం అంటుండు. ఇప్పుడు మీకు ఇంకోసారి చూపిస్తాం చూడండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. యాక్టింగ్ ఎట్లా చేస్తాను చూడండి. సో ఇదే అనమాట గోప్రో ఎంట్రన్స్ అనమాట మాగెండే హిల్స్కి. ఎంత బాగుందో చూడండి, ఫుల్ క్రేజీగా ఉంది కదా. ఇట్లాంటి వ్లాగ్ మీరు ఎక్కడ చూసిండ్రు? ఏంటి మమ్మీ ఎవడు చూడండి, రోడ్డు ఫుల్ తార్ రోడ్డు చూడండి, తైలం చెట్లు ఎంత బాగుందో చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాగెండే హిల్స్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇట్లా చూడండి, పిచ్చుక అంటాను. ఇది ఏమంటారు దాన్ని? ప్యారెట్ కాదురా, పీకాక్. ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా చూడండి ఎంత బాగుందో పీకాక్. సన్ రైజ్ చూడండి గైస్ ఎంత బాగుందో, ఫుల్ ఆరెంజ్గా. సో ఈ విలేజ్ వైబ్లో ఈ టెంకాయ చెట్లు సెంట్రల్ సన్ చూస్తుంటే ఎంత బాగుంది తెలుసా. అక్కడ ఆర్చ్ చూసినారు కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికి రండి. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చినారంటే ఇక్కడ మీకు ఆరెంజ్ ఫ్లాగ్స్, హనుమాన్ ఫ్లాగ్స్ కనపడిస్తుంటుంది. జస్ట్ ఇక్కడ ఒక రైట్ తీసుకుంటే చాలు. సో ఇంకా డైరెక్ట్గా ఇట్లే స్ట్రైట్ ఒకే రోడ్డు చూడండి. ఇక్కడ కూడా మీకు ఆరెంజ్ ఫ్లాగ్ కట్టి ఉంటారు. సో మీకేం అంతగా కన్ఫ్యూజన్ కాదు, ఆ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే చాలు. సో ఇక్కడ మనం ట్రక్కింగ్ చేయొచ్చు, అలాగే బండిలోనూ వెళ్ళాలి. మీకు ట్రక్కింగ్ చూపిస్తాను చూడండి ఇట్లా. సో ఇది వచ్చేసి ట్రక్కింగ్ అనమాట మాగెండే హిల్స్కి. సో ఒకవేళ మీరు బైక్లో వెళ్తున్నారంటే ఇట్లా వెళ్ళండి. ట్రక్కింగ్ ఏడాన ఎక్కేకైతే బండ్లు ఎడేసి మళ్ళీ కిందకి ఇట్లా రావాలా. సో రోడ్ అంతా ప్రాపర్గా ఉంది గైస్, మీరు బండిలో కూడా రావచ్చు ఈజీగా. ఫుల్ కార్నర్స్ చేస్తూ ఉన్నాను. ఓ కార్నర్ వచ్చిందిరా, కార్నర్ కొడుతున్నాను, ఫుల్ కార్నరింగ్. బా ఇప్పుడు ఇది ZX10R, ఇప్పుడు బుల్లెట్ కదా ఇది ZX10R. కార్నరింగ్ చేస్తున్నాను చూడండి, ఫుల్ కార్నరింగ్ ఎట్టు కొడుతున్నాను చూడండి. ఓ ఇట్లాంటి కార్నరింగ్ ఎవరు కొట్టలేరు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? యాక్చువల్లీ మీకు కెమెరాలో కనపడిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఇక్కడ నుంచి ఫుల్ సిటీనే కనపడిస్తుంది. అయ్యో ఏముందన్న ఈ నుంచి చూసేకి. చూడండి గైస్, ఇదే గుడి అనమాట మాగెండే హిల్స్ గుడి. ఎంత బాగుందో చూడండి. ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ క్లోజ్ చేసినారు కదన్నా. ఇక్కడ నుంచి చూడండి సన్ రైజ్ చూసాక ఎంత బాగుందో, ఫుల్ స్వర్గం అనుకోండి ఇక్కడ నుంచి చూసేదానికి. అదే కదా, వ్యూ అంతా వేరే లెవెల్కి ఉంది. అంత దూరం చెల్ల వచ్చిందానికి ఒక మంచి ఇది సాటిస్ఫికేషన్ కదా. ఇక్కడ నుంచి సన్ రైజ్ ఎంత బాగుంది కదా చూసేకి. సో ఇది అనమాట గుడి. మీరు ట్రెక్కింగ్ వస్తే డైరెక్ట్గా ఈ రూట్లో వస్తారు అండ్ డైరెక్ట్గా పైకి ఎక్కేయచ్చు. అండ్ పోయేప్పుడు కూడా రిటర్న్ ఇట్లే పోవాల్సి వస్తుంది. సో మేమైతే బండిలో వచ్చినాము, ఈజీగా కార్లు కానీ బైక్స్ కానీ ఈజీగా వస్తుంది. రోడ్స్ కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ పికాక్ సౌండ్ వినపడిస్తుంది కానీ చూపించకైతేలే, అది మాకే కరెక్ట్గా కనపడిస్తలే ఆడుంది అనేసి. నేను అనుకున్నా టెంపుల్ ఓపెన్ ఉంటుంది అని. నువ్వు దాంట్లో వేరే స్నానం గిన్నె అంతా చేసుకొని పొద్దున్నే నేనంత స్నానం కూడా చేయలేవు. కోతి మంకీ మ్యాన్ ఎంత బాగుంది కదా గుడి. బట్ ఓపెన్లే, నేను అందుకే స్నానం చేసుకోరాలే. నా వాళ్ళంతా పొద్దున్నే స్నానం అంతా చేసేదానికి అయ్యాలి. చూడండి గైస్, చాలా పాత గుడి. బట్ దీనికంతా రోడ్ ఫెసిలిటీ బాగా పెట్టినారన్న, బాగుంది రోడ్. సరే బ్రో, జై బాలే. మనకి బెంగళూరు నుంచి ఇక్కడికి ఒక 60 కిలోమీటర్సే, మనకి దగ్గర కోలార్ పక్కలో ఉంటుంది. సో మీరు ఒకవేళ వీకెండ్ డ్రైవ్స్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడికి రండి, ప్రశాంతంగా బాగా చూసుకొని వెళ్ళచ్చు. అండ్ ప్యూర్ నేచర్ ఉంటుంది. వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేదే. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.